ప్రకాశం జిల్లా ఖమ్మం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు చెందిన వైద్యులు మరియు సిబ్బంది హాస్పిటల్ కి వచ్చినటువంటి రోగులను చిన్నపుచ్చుకోవడం, రాత్రి సమయంలో డ్యూటీ డాక్టర్ కొన్నిసార్లు అందుబాటులో ఉండకపోవడం, ఈ వైద్యశాలకు ఖమ్మం, బెస్తవారిపేట, అర్ధవీడు మండలాల ప్రజలు వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కి రావాల్సిన పరిస్థితి నెలకొందని, ఇదే సమయంలో వైద్యులు సరైన వైద్యం చేయకుండా మరో పెద్ద హాస్పిటల్ కు మార్కాపురం లేక ఒంగోలుకు రెఫర్ చేస్తూ కాలయాపన చేస్తున్నారంటూ పేరుకు మాత్రమే 50 పడకల హాస్పిటల్, నాణ్యమైన వైద్యం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారని కాటముల చెన్నకేశవులు తెలిపారు. సరైన వైద్యం అందించట్లేదని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, జిల్లా ఉన్నతాధికారులు 3 సభ్యులతో కూడిన కమిటీ నియమించి దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశించడంతో కమిటీ ఖమ్మం ప్రభుత్వానికి చేరుకుని పలుపత్రాలు పరిశీలించి వైద్యులతో కలిసి మరియు సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ఫిర్యాదు చేసిన కాటముల చెన్నకేశవులు దర్యాప్తు కమిటీ వస్తుందని విషయం తెలుసుకుని దర్యాప్తు కమిటీకి మెమరాండం అందించారు. చేయడం జరిగింది. దాంతో పాటుగా హెచ్డిఎస్ ఫండ్స్ను కూడా దుర్వినియోగం చేస్తున్నారని, అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని రెండో పాయింట్గా ఇవ్వడం జరిగింది. మూడో దానికి వైద్యశాలకు వచ్చినటువంటి ప్రతి ఎమర్జెన్సీ కేసుని పేద రోగులకు వైద్యం చేయకుండా మరో వైద్యశాలకు పంపించడం జరుగుతుందని 3 ఆరోపణలు ఇచ్చారు. 4వ ఆరోపణ, పేద విద్యార్థులకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అందరినీ బయటికి పంపుతున్నారని, వెనక్కి పంపుతున్నారని ఒక ఆరోపణ. అదేవిధంగా 5వ పిటిషన్లో ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు వచ్చిన వారి నుండి డబ్బులు ఆశిస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6వ పాయింట్, ఇలా చెప్పాలంటే ఈ వైద్యశాలలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, వెంటనే ఎంక్వైరీ జరిపించి తగు చర్యలు తీసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్ని మార్చి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా మా సొసైటీ తరఫున కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు కె. చెన్నకేశవరావు గారు. ఆ విజ్ఞప్తి మేరకు DCHS ఎంక్వైరీ ఆఫీసర్గా మమ్మల్ని వేశారు. సో ఈరోజు మేము